ఈ టీ20 ప్రపంచ కప్లో న్యూజిలాండ్ జట్టు లీగ్ దశలో నిష్క్రమించింది. లీగ్ రౌండ్లో కివీస్ ఆడిన 3 గేమ్లలో రెండిటిలో అయితే ఓడిపోయింది. ఉగాండాపై విజయం, పాపువా న్యూ గియానాపై ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కేన్ జట్టు ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది. టీ20 ప్రపంచ కప్ గెలవాలన్న కివీస్ జట్టు గల చెదిరిపోగా మరోవైపు న్యూజిలాండ్ స్టార్ బౌలర్ అయిన ట్రెంట్ బౌల్ట్ కీలక ప్రకటన అయితే చేశాడు. దీంతో అభిమానులకు భారీ షాక్ అయితే తగిలింది. ఉగాండాతో మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో ట్రెంట్ బౌల్ట్ అయితే ఇలా అన్నాడు: ఇదే నా చివరి టీ20 ప్రపంచ కప్ అంటే 2026 టీ20 ప్రపంచ కప్లు ఆడనని ప్రకటించాడు. ఇదే నా చివరి టీ20 ప్రపంచ కప్ అంటూ బౌల్ట్ అయితే ప్రకటించాడు. బౌల్ట్ డిసెంబర్ 2011లో అంతర్జాతీయ అరంగేటం అయితే చేశాడు. అప్పటి నుంచి జట్టు కీలక బౌలర్గా అయితే ఉన్నాడు. 2014 నుంచి ఇప్పటి వరకు బౌల్ట్ 4 టీ20 ప్రపంచ కప్లో అయితే పాల్గొన్నాడు. బౌల్ట్ ఇప్పుడు న్యూజిలాండ్ తరపున ఆడతాడా లేదా ఏదైనా ఫార్మాట్ నుంచి రిటైర్డ్ అవుతాడా అనేది ధృవీకరించలేదు. అయితే అతను 2026 ప్రపంచ కప్లో బాగా కాలేడు అన్నది కూడా అంతే నిజం. బౌల్ట్ 2022లో సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం అతను ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ అయితే ఆడుతున్నాడు. బౌల్ట్ ఇప్పటి వరకు 78 మ్యాచ్లు, 114 వన్డేలు, 60 టీ20 ఇంటర్నేషనల్కు ప్రాతినిధ్యం వహించాడు. టెస్ట్ మ్యాచ్లు 317, వన్డేలు 211, టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 81 వికెట్లు అయితే తీశాడు. బౌల్ట్ తన పేరిట అనేక రికార్డులు అయితే క్రియేట్ చేశాడు. వన్డేలో 100 వికెట్లు తీసి ప్రపంచంలోనే 3వ బౌలర్గా అయితే నిలిచాడు.